అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఢిల్లీలో ఎంపీ పప్పు యాదవ్ పై కత్తితో దాడికి యత్నించడం కలకలం రేగింది. ఆయన నివాసంలోనే ఈ దాడికి ప్రయత్నించడంతో తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఇటీవల పప్పు యాదవ్ పార్లమెంట్ ఆవరణలో ఒక స్కిట్ చేశారు. అయోధ్య రామాలయ విరాళాల చోరీని వివరిస్తూ కాషాయ వస్త్రాలు ధరించి మరీ పార్లమెంటు ప్రాంగణంలో ఈ స్కిట్ వేశారు. విపక్ష ఎంపీలంతా ఈ స్కిట్లో భాగస్వాములయ్యారు. అయితే ఎన్డీఏ పక్ష నేతలు మాత్రం పప్పు యాదవ్ పై మండిపడ్డారు. ఇప్పటికే ఈ స్కిట్ విషయంలో పప్పు యాదవ్ పై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఆయనపై దాడి జరగడం కలకలం రేపుతోంది. పప్పు యాదవ్ అయోధ్య విరాళాల చోరీ స్కిట్ పై కొన్ని మత సంస్థలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. దేశవ్యాప్త ఆందోళనలు చేయాలని నిర్ణయించాయి. కొందరు ఏకంగా పప్పు యాదవ్ పై దాడికి పిలుపునిచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవే ఆరోపణలను పప్పు యాదవ్ కూడా చేస్తూ ఉన్నారు. తనపై, తన కుటుంబంపై దాడికి ప్లాన్స్ జరుగుతున్నాయన్నారు. తాను ఏ మతాన్ని కించపరచలేదని, అక్కడ జరిగిన చోరీని మాత్రమే తెలియజేశానన్నారు. ఇక ఇప్పటికే ఆయనకు బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ దాడితో తాము సందేహిస్తున్నట్లు హత్యకు కుట్ర జరిగిందని పప్పు యాదవ్ నిజమైందన్నారు. ఇలాంటి బెదిరింపులతో తాము భయపడనన్నారు పప్పు యాదవ్. जो समर्थक है पप्पू यादव के उनको साफ तौर से कहना आपने कहा का सम्मान करा ఢిల్లీలో ఎంపీ పప్పు యాదవ్ పై కత్తితో దాడికి యత్నించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆయన నివాసంలోనే దాడికి ప్రయత్నించడంతో తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఇటీవల పప్పు యాదవ్ పార్లమెంట్ ఆవరణలో ఒక స్కిట్ చేశారు. అయోధ్య రామాలయ విరాళాల చోరీని వివరిస్తూ కాషాయ వస్త్రాలు ధరించి మరీ పార్లమెంట్ ప్రాంగణంలో ఈ స్కిట్ వేశారు. విపక్ష ఎంపీలంతా ఈ స్కిట్లో భాగస్వాములయ్యారు. అయితే ఎన్డీఏ పక్ష నేతలు మాత్రం పప్పు యాదవ్ పై మండిపడ్డారు. ఇప్పటికే ఈ స్కిట్ విషయంలో పప్పు యాదవ్ పై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఆయనపై దాడి జరగడం కలకలం రేపుతోంది. పప్పు యాదవ్ అయోధ్య విరాళాల చోరీ స్కిట్ పై కొన్ని మత సంస్థలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. దేశవ్యాప్త ఆందోళనలు చేయాలని నిర్ణయించాయి. కొందరు ఏకంగా పప్పు యాదవ్ పై దాడికి పిలుపునిచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవే ఆరోపణలను పప్పు యాదవ్ కూడా చేస్తూ ఉన్నారు. తనపై, తన కుటుంబంపై దాడికి ప్లాన్స్ జరుగుతున్నాయన్నారు. తాము ఏ మతాన్ని కించపరచలేదని, అక్కడ జరిగిన చోరీని మాత్రమే తెలియజేశారన్నారు. ఇక ఇప్పటికే ఆయనకు బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ దాడితో తాము సందేహిస్తున్నట్లు హత్యకు కుట్ర జరిగిందని పప్పు యాదవ్ నిజమైందన్నారు. ఇలాంటి బెదిరింపులతో తాము భయపడమన్నారు పప్పు యాదవ్.